అసలు జ్యోతిష శాస్త్రం అంటే ఏమిటి? జ్యోతిషము పేరులోనే ఉంది వెలుగు. ఈ మనం సాగించేటువంటి జీవన విధానంలో వెలుగు ఎందుకు ఉపయోగపడుతుంది? ఉదాహరణకి చీకటి ఉందనుకోండి, ఆ చీకటిలో మనకి వెలుగు ఒక దారిని చూపిస్తుంది. అలాగే మనం ఈ సంసారం అనేటువంటి జీవితంలో కానీ లేదా మన జీవిత ప్రయాణంలో కానీ ఒక చేతితోటి వెలుగును పట్టుకున్నట్టు జ్యోతిష్యాన్ని నమ్ముకుని ఉంటే, ఎందుకంటే ఎదరొచ్చే గోతులు, ఎదరొచ్చే రాళ్ళు, ఎదరొచ్చే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. వెళ్ళిపోవచ్చు, చేతిలో ఏ విధమైన జ్యోతి లేకుండా వెళ్ళిపోవచ్చు. కానీ మనం చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం సరిగా వెళ్తున్నామా, మన సార్థకత ఇదేనా, లేకపోతే మనం ప్రయాణం చేసేటువంటి రూట్ కరెక్టేనా, ఇవేమీ మనకి తెలీదు. నడక మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైతే జ్యోతిషము మనకు చేత, అందుకనే శబ్దశాస్త్రం ముఖం జ్యోతిషం చక్షుషీచ అన్నారు. అంటే వేద స్వరూపుడికి, వేద పురుషుడికి జ్యోతిషము కళ్ళు లాంటిది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అందుకనే జ్యోతిష్య శాస్త్రం అన్నటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇది వేదాంగము. వేదాల్లో షడాంగాలు ఉన్నాయి. శబ్దశాస్త్రం ముఖం జ్యోతిషం చక్షుషీచ అన్నారు. అంటే ఇందులో శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము ఇవన్నీ కూడా షడాంగాలు, వేదాలకి అంగములు. ఈ వేదాంగమైనటువంటి జ్యోతిష్యాన్ని తెలుసుకోవడం ద్వారా ఒక మనిషికి ఒక క్లారిటీ వస్తుంది. ఓహో, పలానా టైం ఇలా ఉంటుంది, లేదా పలానా ప్రభావం ఎలా ఉండడం వల్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేటువంటి విషయాలన్నీ కూడా అవగతం అవుతాయి. అందుకని జ్యోతిష్యం అన్నది చాలా గొప్పది. అందుకని మనం అది తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలని మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? అయ్యో, మాది వైదిక కుటుంబం. మామూలుగానే ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు స్మార్తము లేదా మరి ఇతరత్ర విద్యలు నేర్చుకుంటూ ఉంటాం. అనుకోకుండా ఏంటంటే మరి పూర్వజన్మ పుణ్య ఫలితమే. నిజంగా ఒక వేదం రావాలి అన్నా, వేదాంగం మనకి రావాలి అన్నా భగవంతుడి అనుగ్రహం, వేద పురుషుడు యొక్క అనుగ్రహం, వేదమాత గాయత్రీదేవి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. గాయత్రి అధికారం ఉన్నటువంటి వారికి ఈ విద్యలు అభ్యసించడం కూడా, దాని మీద మమకారం రావడం, లేకపోతే దాన్ని మనం నేర్చుకోవాలనుకున్నా లేదా ఆ విద్య మనల్ని లాక్కోవాలనుకున్నా ఇదంతా పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఆ పూర్వజన్మ సుకృతం కొద్దీ నాకు మా మావయ్య అవుతారు, మా గురువు గారు సూర్యశ్రీ గారు అన్నది ఆయన పెన్నేమో, సూర్యనారాయణమూర్తి గారు, ఆయన నాకు ఈ విద్యనంతా కూడా చెప్పారు. 15 సంవత్సరాల పాటు ఆయన నాకు ఈ విద్యను నేర్పించారు. జ్యోతిష శాస్త్రాన్ని మనం ఎంతవరకు నమ్మచ్చు? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కెమిస్ట్రీ తీసుకుందాం. నైట్రోజన్, ఆక్సిజన్, అవి రెండు ప్రధానమైన మూలకాలు. అవి రెండు లేనిదే అసలు కెమిస్ట్రీ లేదు. అలాగే జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపుతం చంద్రార్క తత్ర సాక్షిణౌ శ్రౌత స్మార్తాది సాధనం అన్నారు. దీనికి సాక్షిభూతాలు ఎవరు? సూర్యచంద్రులు. ఆ సూర్యచంద్రులు కనబడుతున్నంతసేపు జ్యోతిష్ శాస్త్రం ఉందని మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? భూమి పరిభ్రమిస్తోంది, తన చుట్టూ భూభ్రమణం చేస్తోంది, పరిభ్రమణం చేస్తూ ఉన్నది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా. సూర్యుడు అంటూ ఉంటేనే కదా సూర్యుడి చుట్టూ తిరుగుతారు. మరి ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు లేదా భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఆ అయస్కాంత తత్వం కానీ, లేకపోతే ఈ పగలు రాత్రి ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? ఖగోళము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఖగోళంలో కొన్ని గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఇవన్నీ మన కంటికి కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇదివరకు నేకుడైతేనే చూసేవారు. ఇదివరకు ఇప్పుడున్నంత టెక్నాలజీ గతంలో ఉందా లేదా అనేటువంటి మాట పక్కన పెడితే కొన్ని వేల సంవత్సరాల నుండి నక్షత్రములు, రాసులు, లేదు టాలమీలు కానీ, గెలీలియో కానీ వీళ్ళు టెలిస్కోపులు కనుగొనక మునుపే నవగ్రహాల గుళ్ళు ఉన్నాయి భారతదేశంలో. పలానా సూర్యుడి మధ్యలో ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ చుట్టూ ఉన్నాయి అంటే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి అనే కదా. మాసం మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసా నీత్రింసన్ మాసం శనేశ్చర అంటే ఏంటి? చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు. 12 రాశులు, 12 2.5 30 కరెక్ట్గా ఒక నెల రోజులు సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరగడానికి పడుతూ ఉన్నటువంటి కాలంగా చెప్తారు. లేదు, తన పూర్తి రొటేషన్కి చంద్రుడు పట్టేటువంటి కాలం అంటే ఒక నెల. చూసారా, పౌర్ణమి వచ్చిన నెల రోజులకి కదా మళ్ళీ పౌర్ణమి వస్తుంది. అంటే దీన్ని బట్టి క్యాలిక్యులేషన్ వేశారు. అలాగే సూర్యుడి యొక్క వ్యాసం కనుక్కున్నారు, వ్యాసార్థం కనుక్కున్నారు. మనకి 365 రోజులు ఎలాగో కుజుడికి సంవత్సరం అంటే ఎన్ని రోజులో చెప్పారు, గురుడికి సంవత్సర కాలం అంటే ఎన్ని రోజులో చెప్పారు. మరి ఇవన్నీ పూర్వీకులు చెప్పినటువంటిదే. ఇవన్నీ లెక్కలే కదా.
వాటిని అనుసరించుకుని మరి చంద్రార్కతత్ర సాక్షిణవు అన్నారు. అంటే సూర్యుడు చంద్రుడు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నారు కదా, మరి వారు ఉన్నారు, మిగతా గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల తాలూకు ప్రభావం మన మీద ఎందుకు ఉండదు? ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు ఉన్నారు, ఉదయం మన మూడు ఒకలా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఉదయం వెళ్ళి జాగింగ్ చేసినట్టు మధ్యాహ్నం చేయగలమా? చేయలేం. రాత్రి నిశీధి సమయం, మన సముద్రంలో వచ్చేటువంటి ఆటుపోట్లకి పౌర్ణమి అమావాస్యలు ఏ విధంగా అయితే కారణమవుతున్నాయో, ఒక మనిషి బాడీలో ఉండేటువంటి నీటి యొక్క శాతం అది చాలా ఎక్కువ, మరి ఇది కూడా ప్రభావితం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. ఇది పూర్వీకులే కాదు, ఇప్పుడున్న చాలామంది మానసికమైనటువంటి ఈ డాక్టర్లు, మానసిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన డాక్టర్లు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అందుకనే మానసిక రోగుల్లో నుండి పౌర్ణమికి అమావాస్యకి కొంచెం వారిలో మార్పులు వస్తున్నాయి. మరి ఇవన్నీ క్రోడీకరించి మనం ఏం చెప్పచ్చు? ఎస్, ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ఏమిటి అన్నది మన ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానుగుణంగా మనం పరిశీలన చేయవచ్చును. దానికి జ్యోతిష్ శాస్త్రము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గురువుగారు, అప్పటి శాస్త్రానికి ఇప్పటికి కూడా అన్వయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంతే కదా, 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం సంవత్సరానికి 365 రోజులే, ఇప్పుడు 365 రోజులే. ఓ రోజు పెరిగిందా, ఓ రోజు తగ్గిందా? లేదు. కానీ ఈక్వినాక్స్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో అయనాంశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ అయనాంశ అనేటువంటి దాన్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే భూమి ఒకవైపు కొంత ఇలా వంగి ఉన్నది అని నిరయణ పద్ధతిలో పంచాంగం రాసేటువంటి వారు తీసుకుంటారు. లేదు భూమి స్ట్రైట్గానే ఉంది సాయన పద్ధతిలో క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అంటే సాయనం, నిరయనం అని 2 పద్ధతులు ఉంటాయి. ఈ నిరయణ పద్ధతిలో అధ్యయనం చేసేటువంటి వారు భూమి 71 సంవత్సరాలకి 1 డిగ్రీ చొప్పున వాలి ప్రయాణం చేస్తుంది అని కనుగొన్నారు. ఆ డిగ్రీ అన్నది ఈ అయనాంశలోనే యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే సంవత్సరానికి 365 రోజులు కాన్స్టెంట్గా ఉండవు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈక్వినాక్స్ దగ్గర ఉండేటువంటి పరిస్థితులు కానీ, లేదా ఈ పగటిపూట రాత్రిపూట వచ్చే మార్పులు, ఇవన్నీ కలిపి 4 ఏళ్లకి 1 రోజు చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం గ్రెగేరియన్ క్యాలెండర్లో. దాన్నే లీపు సంవత్సరం అన్నాం. అంతే కదా, ఫిబ్రవరి 29 వస్తుంది. 4 ఏళ్లకు ఒకసారి ఎందుకు యాడ్ చేసుకుంటున్నాము? సమయము అనేటువంటి దాన్ని సరి చేయడానికి. ఇది ఎప్పటి నుండో అలాగే వస్తుందో లేకపోతే ఏమైనా తగ్గిపోయిందా? 1500లోనూ అంతే, 1400లోనూ అంతే, 1900లోనూ అంతే, 2000లోనూ అంతే, 2050లోనూ అంతే. ఈ టైం అన్నది మారదు. కాలం మారనంత వరకు జ్యోతిష్ శాస్త్రం మారదు. పగలు అహప్రమాణము 60 గడియల్లోనూ 30 గడియలు పగలు, 30 గడియలు రాత్రి. ఇది మారదు. అది మారనప్పుడు ఎప్పుడో చెప్పిన శాస్త్రం కూడా ఇప్పటికీ అన్వయం అవుతూనే ఉంటుంది. కాలం మారనంత వరకు జ్యోతిష్యం మారదు. కాబట్టి అది ఎప్పటిదో అని మనం అనుకోకూడదు. అది ఎప్పటిదైనా అతి పురాతనమైనది, నిత్య నూతనమైనటువంటిది ఈ జ్యోతిష్ శాస్త్రం.